ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. చాలా సార్లు మనం ఇంతకుముందు కలిసాం. చాలా సార్లు కలిసాము, కలుస్తూనే ఉన్నాము. ఆ! అదే. అంటే మీరు హనీ ఎక్కువ తింటారా ఏంటి? ఏంటి? హనీ తింటారా అబ్బా! ఏంటి? అంటే తేనె కళ్ళు అసలు మేము అసలు. థ్యాంక్ యూ. ఆ కళ్ళు డిఫరెంట్‌గా ఉంటాయి అసలు. దానికి కారణం ఏంటి మరి? నా నా నాకు అంటారు కదా! ఒకళ్ళకి అదే ప్లస్, అదే మైనస్ అని. నా కళ్ళే నాకు ప్లస్, నా కళ్ళే నాకు మైనస్. మైనస్ అంటే ఏం చెప్తారు? ఏదో అంత ఆ! ఇంకా చెప్పలేము కొన్ని. చెప్పలేరా కొన్ని? ఓకే. 'హరికథ' ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఇప్పుడున్న జానర్‌కి ఇలాంటిది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడున్న జానర్ అంటున్నారు కదా! ఇప్పుడు లేదు కాబట్టి అంటే ఈ టైప్‌లో లేవు కాబట్టే మాది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాం. మాదే కొత్తగా ట్రై చేస్తున్న ఒక సీరీస్ ఇది. అండ్ దీంట్లో ఎప్పుడెప్పుడు డ్రామాస్, నాటకాలు అన్నీ చూపిస్తారు. అండ్ చాలామంది ఇప్పుడున్న జనరేషన్స్‌కి అసలు ఏంటి కూడా తెలీదు. ఆ! సో, తెలీదు. అదేంటో కూడా తెలియని వాళ్ళకి దే విల్ ఫీల్ సో ఫ్యాసినేటెడ్ టు వాచ్ దిస్. నేను ఖచ్చితంగా చెప్తాను. 'హరికథ' చాలా బాగుండబోతుంది. మీరు ఇంట్లో కూర్చొని సరదాగా చూస్తూ ఎంజాయ్ చేసే సీరీస్. అంటే ఇప్పుడున్న జనాల వే ఆఫ్ మైండ్ అంతా చేంజ్ అయిపోయింది కదా! అంటే ఈ టైప్ ఆఫ్ జానర్‌లో వచ్చేటప్పుడు జనాలకి ఈ టైప్‌లో మళ్ళీ మారుతారనేసి అనుకుంటున్నారా? ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? అంటే జనాలు మారక్కర్లేదు. జనాలకి అంతా కొత్తగా డిఫరెంట్‌గా కావాలి. ఎప్పుడు దొరకంది ఇవ్వాలి. అంటే అలాంటి ప్రతిసారి ఒకేలాగా ఎంటర్‌టైన్ చేయకూడదు. ఐ థింక్ 'హరికథ' ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. హ్మ్. అండ్ అంటే దీంట్లో ఏదైనా మెసేజ్ ఏదైనా ఉండబోతుందా? ఖచ్చితంగా ఇందులో మెసేజ్ ఉండబోతుంది. హ్మ్. అది చూసిన తర్వాతే మీకు అర్థమవుతది. అండ్ సీరీస్ చూసిన తర్వాత అంటే ప్రతి ఒక స్టోరీలో ఒక మెసేజ్ ఉంటది. ఓకే. మన స్టోరీలో అంటే తప్పులు చేసే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు అనే ఒక కాన్సెప్ట్ మేమైతే తీసుకున్నామో అట్లా. కర్మ ఫలితం అంటారు. హ్మ్. అంటే అలాంటివి మీరు నిజంగా నమ్ముతారా ఖచ్చితంగా రియాలిటీలో నమ్ముతాను. నమ్ముతారా? నేను రియాలిటీలో నమ్ముతాను. నేను కర్మ హ్మ్. ని బిలీవ్ చేస్తాను. అండ్ కర్మ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు యూ. మనం ఏం చేస్తే మనకది తిరిగొస్తుందని నేను నమ్ముతాను. ఆ! అంటే ఏదైనా ఇంతకు ముందు ఇలాంటిది చాలా క్వెషన్‌లు అడుగుతున్నారు. గట్టిగా చాలేసి ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసారా? అంటే ఏదైనా మీకు జరిగి ఏదైనా తప్పు చేసి మళ్ళీ యాహ్! రివర్స్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ హ్మ్. అవుతాయి కూడా. మనకి హ్మ్. జరిగింది మళ్ళీ జరుగుతది. మనం చేసింది మనం ఫేస్ చేస్తాము. సో, జాగ్రత్తగా హ్మ్. ఎవరికీ ఏమీ ద్రోహం చేయకుండా, ఎవరికీ ఏమి పెయిన్ ఇవ్వకుండా మనం కొంచెం కంట్రోల్‌గా బిహేవ్ చేయాలి. ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోల్ ఒక ట్రైబల్ రోల్. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్. స్ట్రాంగ్ ఓకే. ఫీమేల్. అంటే ఇంతకు ముందు ఇలాంటి క్యారెక్టర్‌లు ఎప్పుడు చేయలేదు కూడా మీరు. నేనెప్పుడు చేయలా. ఇదే కొత్త. అండ్ ట్రైబల్ క్యారెక్టర్ అంటే మీకు సెట్ అవుతుందని అనుకుంటున్నారా అసలు ఫస్ట్? కదా! అందరూ నన్ను ట్రైబల్ క్యారెక్టర్ సూపర్ అంటున్నారు. అండ్ ఆ! యాక్చువల్లీ సెట్ అయింది. చాలా బాగున్నా నేను హ్మ్. అందులో. అండ్ నాకు అనిపిచ్చింది. ఇది రెడీ అవ్వడానికి నాకు రోజు 2 అవర్స్ పట్టేది. హ్మ్. అండ్ అది పెర్ఫార్మన్స్‌లో అదొచ్చేసేది నాకు. ఓకే. మీరు నేరేడు పళ్ళు ఎక్కువ తింటారా? అయ్యో! అంటే మీ ఐస్ నేరేడు పళ్ళున్నాయి ఓహ్! కదా! థ్యాంక్ యూ.